ఏపీ సీఎం చంద్రబాబు 4 రోజుల సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని బుధవారం రాత్రి అమరావతి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎస్పీ గంగాధర్ రావు, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో సీఎం ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలను ఆహ్వానించేందుకు సింగపూర్ పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. ఆయన వెంట మంత్రులు లోకేష్, నారాయణ, టిజీ భరత్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు సింగపూర్కు వెళ్లారు. నాలుగు రోజుల పాటు సింగపూర్ లో పర్యటించిన చంద్రబాబు 26 సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సింగపూర్ పర్యటన వివరాలు వెల్లడించనున్నారు చంద్రబాబు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లో అందిస్తారు. ఎస్ కాంతి. సోని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్ పర్యటన 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు ఆకర్షించడం, బ్రాండ్ ఇమేజ్ ని పెంచడమే లక్ష్యంగా ఈ పర్యటన చేపట్టినటువంటి బృందం ఈ రోజు తెల్లవారుజామున విజయవాడకు చేరుకున్నారు. అయితే మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ సహా ఉన్నతాధికారులతో కలిసి 4 రోజుల పాటు వివిధ సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సింగపూర్ లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సందర్శించి వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు వీలుగా అధ్యయనం చేశారు. మొత్తం 26 కార్యక్రమాలలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు హాజరయ్యారు. పర్యటన మొదటి నుంచి చివరి వరకు కూడా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఆ కార్యక్రమంలోని రాష్ట్రాభివృద్ధి కోసం సంప్రదింపులు జరపడంతో పాటు కొన్ని భేటీలలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి గల కారణాలు ఏంటి, వీరిచ్చే ప్రోత్సాహకాలు ఏమిటి అనే అంశానికి సంబంధించి, అలాగే గతంలో సింగపూర్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి సింగపూర్ కి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలను తిరిగి మెరుగుపరుచుకునేందుకు వీలుగా ఈ 4 రోజుల పర్యటనను చేపట్టారని చెప్పాలి. అయితే మంత్రి నారాయణ మినహా మిగిలిన మంత్రులు, అధికారులంతా కూడా విజయవాడకు చేరుకున్నారు. నారాయణ బృందం మరొక 2 రోజుల పాటు అక్కడ ఇంకా కొంత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉండడంతో ఆ బృందం అక్కడ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ వచ్చి అక్కడ ప్రభుత్వ ప్రతినిధులకు ప్రస్తుతం ఏం చేస్తున్నాం అనే అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించడంతో పాటు నవంబర్ 14, 15 తేదీలలో విశాఖపట్నంలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులను కూడా సీఎం ఆహ్వానించడం జరిగింది. అలాగే సింగపూర్ లోని భారత హై కమిషనర్ పర్యటన ఆశంతో ముఖ్యమంత్రి బృందానికి సహాయ సహకారాలు అందించారు. ఈ నేపథ్యంలో పట్టణాభివృద్ధికి సంబంధించి అలాగే ఐటీ, ఏఐ, ఫిన్టెక్, మారిటైమ్, పోస్టు, మౌలిక సదుపాయాలపై నిర్వహించినటువంటి సమావేశాలు, ఆంధ్రప్రదేశ్ కి ప్రతిష్టాత్మకంగా హౌసింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా అధ్యయనం చేసినటువంటి బృందం ఆధునిక విధానాల ద్వారా అత్యుత్తమ ప్రాజెక్ట్స్ ను అక్కడ అమలు చేస్తున్నటువంటి విధానాలన్నింటినీ కూడా రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తా ఉంది. మొత్తం పర్యటనలలో సింగపూర్ పర్యటనకు సంబంధించి ఏదైతే పర్యటన ఆరంభంలో సింగపూర్ తో పాటు సమీపంలో 5 దేశాల నుంచి వచ్చినటువంటి తెలుగు వారు ఆత్మీయ అభిమానాలతోటి ముఖ్యమంత్రి బృందానికి స్వాగతం పలికి పర్యటన చివరి రోజు కూడా సీఎం కు అలాగే మంత్రులకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందానికి ఆంధ్రప్రదేశ్ చేరుకోవడంతో అక్కడ విమానాశ్రయంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, అలాగే యార్లగడ్డ వెంకట్రావు తో పాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో నివాసానికి చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించే ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా సింగపూర్ పర్యటన